కొంత 16వ వచనం చూద్దాం. తరువాత వారు దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలోని తాము దోచి తెచ్చుకొని ఉన్న సొమ్ముతో ఏం చేశారట? ఏం చేశారమ్మా? అందరూ చెప్పాలి. ఏ సొమ్ము అది? ఏ సొమ్ము? లాస్ట్ ఉన్నవారు కష్టపడిన సొమ్ము కాదు అది. అప్పనంగా వచ్చిన సొమ్ముని ఏం చేశారట? దోచుకొని అటు కింద ఉంది ఇంకా ఆట పాటలతో అక్కడ అన్నాడు కదా, ప్రదేశం అంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు మంచి విందు చేసుకుంటూ ఆట పాటలు సలుపుచుండిరి. ఆట పాటలతో సలుపుచుండిరి. ఈ దినాలు ఉన్నాయి కదా, ఏం పెడుతున్నారు? అవి పెట్టి ఆట పాటలతో ఎక్కడ సొమ్ము? అది కష్టపడిన సొమ్ము కాదు, దోపుడు సొమ్ము. కష్టపడిన సొమ్ము కాదండి, దోపుడు సొమ్ము. మరి ఆ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతారు డబ్బాలు పట్టుకొని. ఆ డబ్బాలను తిరిగా అది చేయాలి ఇది చేయాలని డబ్బాలు పట్టుకొని తిరిగి ఏం చేస్తారు? 3వ రోజు 9వ రోజు 11వ రోజు ఈ డీజేని పెట్టి ఏం చేస్తారు? మీ మసాలా వేసుకోవచ్చు అంట. ఆట పాటలతో డబ్బాలు పట్టుకుని వస్తున్నారా లేదు? మన వెయ్యాలని ఏ సొమ్ము? అది ఆ కష్టపడిన సొమ్ము కాదు, దోపుడు సొమ్ము. ఏం చేస్తున్నారట? ఆట పాటలతో సరుకుతున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, నీ కష్టజీతాన్నే, నీ కష్టపడిన దాన్నే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఉన్న దాంట్లో దేవుని కొరకు నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఒక పిల్లవాడి దగ్గర పడవేల ప్రసంగంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మీలాంటి తల్లి ఏం చేసింది? మీలాంటి బిడ్డలకి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని దేనికి? అవి ఆ బాలుడు తినడానికే. కానీ ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఇస్తావనంటే ఇస్తాను. నేను 5 దినాలు ఇస్తాను. ఎక్కడ 5 దినాలు ఎవరైనా ఇస్తారు? ఎవరు ఇస్తారా? ఇవ్వరా? దేవుడికి ఇస్తారు. హల్లెలూయా. కానీ ఆ పిల్లవాడు ఇచ్చేసారు. అంత మంచి మనసు. ఎందుకు ఇస్తే ఆయన ఇస్తారని సంగతి పసివారికి తెలుసు. కానీ మనకు మాత్రం నాకు ఉన్నది ఇచ్చేస్తే ఎలాగా అని చెప్పి ఆలోచన. కానీ ఆ పిల్లవాడు యేసు ప్రభువారి చేతిలో పెట్టినప్పుడు 5,000 మంది భార్యలు పిల్లలు, 5,000 మంది భార్య వేసుకున్నా, 500 మంది 5,000 మంది భర్త వేసుకున్నా, మనం ఇంటికి ఒకటి వేసుకున్నా 15,000 మంది తినగా ఇంకా 12 గంపలు. అది ఎలా జరిగింది? దేవుడికి ఇచ్చిందిలో జరిగింది. ఎలా జరిగింది? దేవుడికి ఇచ్చిందిలో జరిగింది. ఎప్పుడైతే నేను ఇస్తావో దేవుడు గొప్ప కార్యములను చేస్తాడు. మనం ఇవ్వకుండా, మనం ఇవ్వబడకుండా ఒక రొట్టె ఉంది. ఆ రొట్టెను ఇవ్వబడితేనే అనేకులు పంచబడతాడా? ఒక రొట్టెగా ఉంటే పంచబడతాడు. అది ముక్కలు చేయబడాలి, అది పంచబడాలి. అది పంచబడాలంటే ముక్కలు చేయబడాలి. అప్పుడే దీవెనకరంగా ఉంది. హల్లెలూయా. ఈ చెప్పిన నీదే. కానీ దేవుడికి ఎప్పుడైతే ఇస్తావో అనేకమైన దీవెనలతో ఆశీర్వాదములతో దేవుడిని 5,000 మంది తిన్నారు. అదే కానీ ఇంకా 12 గంటలు ఎత్తినట్టుగా చూడగలుగుతుంది. ఇది ఎలా సాధ్యం? దేవుడి చేతిలో మనం ఉన్నది దేవుడి చేతిలో పెడుతున్నాం, దేవుడి చేతికి అప్పగించినట్టు. పాత నిబంధనలో భక్తులు అంటారు కదా, అయ్యా నేను వెళ్తూ నీ ప్రాంతంలో నువ్వు నాకు తోడుగా ఉన్నట్లయితే, ఆ శత్రువులను జయించినట్లయితే నా ఇంటిలో నుండి వచ్చినది ఏదైనా నేను ఇచ్చేస్తాను అయ్యా. దేవుడి యొక్క ఒక ఒడంబడిక చేసుకున్నాడు, దేవుని యొక్క ఒక నిబంధన చేసుకున్నాడు. మొక్కుబడి నేను అనను కానీ ఒక నిబంధన, దేవుని యొక్క ఒక సమర్పణతో దేవుని యొక్క విచారణ చేసి వెళ్ళాడు. తన శత్రువులను జయించుకొచ్చాడు. తన ఇంటికి ఎదురుగా వస్తున్నది ఎవరొచ్చారా? కుమార్తె. ఏమో ఇంట్లో ఉన్న వస్తువులు వచ్చి కదా, కానీ తన ఇంట్లో ఎదురుగుంటా తంబూరంతో మంచి నాట్యముతో మంచి యవనగడ్డ వచ్చినప్పుడు తన కుమార్తెని దేవుడికి ఇవ్వడానికి, ఈ దినాల్లో సేవకు ఇవ్వడానికి మన బిడ్డల్ని ఏం చేస్తాం? సేవకులు ఇంకో సేవకు నా బిడ్డల్ని ఏం చేయాలి? ఇంజనీరింగ్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, మంచిదే. కానీ అవన్నీ చేసుకుంటూ కూడా దేవుడి సేవలోకి, దేవుడి సహకారులుగా, దేవుడి సేవ అంటే భయపడుతున్న ఒకటి కాదు, దేవుడి సేవకులకి వెనకాల నుండి సహాయం చేసిన దేవుడి సేవకులకి
వ్యక్తికి సహాయం చేసినా అది దేవుని సేవకునే సమానం. హల్లెలూయా. 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 ఆయన బిడ్డలు ఏం చేశాడు? దేవుని యొక్క నేను వాళ్ళందరికీ చేశాడు. దేవుని యొక్క విచారణ చేశాడు. దేవుడి శత్రువుల చేతుల్లో నన్ను విడిపించాడు కాబట్టి తన కుమార్తెని అర్పించడానికి కూడా విధించాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఏం కలిగి ఉన్నామో సమస్తం కూడా దేవుడు ఇచ్చింది. దేవుడు అడిగినప్పుడు దేవుడికి ఇస్తామా లేదని మనం ఆలోచన చేయాలి. అబ్రహాం జీవితంలో అంతే కదా. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం కుమారుడికి ఇచ్చేసాడు. కానీ ఇస్తారా లేదా అని చూశాడు దేవుడు. మోరియా పర్వతం వెళ్ళాడు, చక్కగా అన్ని సిద్ధపరిచాడు. నీ మనసు నీలో దేవుడు బలి వ్యవస్థ కోరినవాడు కాదు, దేవుడు రక్తమాంసములు కోరినవాడు కాదు, కానీ సమర్పణతో నిలిచిన దాన్ని కోరినవాడు. హల్లెలూయా. గమనించినట్లయితే 17వ వచనంలో దావీదు సంగతి విని ఏం చేశాడట? 16వ వచనంలో వారు మొలతూరుతూ నాట్యమాడుతూ తమ యొక్క దోచుకున్న సొమ్ముతో ఆటపాటలతో సరుకుచుండేది. 17వ వచనం దావీదు సంగతి గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా సాయంత్రం వరకు వారిని హతము చేసి ఒడ్డుల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకున్న వాడు ఒక్కడునూ లేకపోయాడు. ఇలాగున దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిని దోపుడు సొమ్మును జనులు మిగిలిన తమ స్వంత పశువులను మందగా వీటిని హల్లెలూయా. సాక్ష్యం. మొట్టమొదటిగా దేవుడే దగ్గర విచారణ ప్రార్థన చేసినప్పుడు శత్రువునే ఉపాయముగా అక్కడ ఒక కాయలా పడి ఉన్న వ్యక్తిని ఏం చేశాడు? ఒక మార్గాన్ని సరళం చేయడానికి ఉపాయముగా దేవుడు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. విచారణ చేసినప్పుడు, దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు సమస్తము సాక్షిపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. రీసెంట్ గా ఈ పాస్టర్ గారు మార్పిన్ నాయకుడు తెలుసు. రీసెంట్ గా అక్కడ సేవ పరిచయం మొదలు పెట్టినప్పుడు అంటే రోడ్ పాయింట్ వెళ్ళే వారికి కొంచెం